ఇప్పుడు పరాకాష్ఠకి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ట్రంప్ అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు. ట్రంప్ కూడా అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, చేసాడు. కానీ సార్, గతంలో ఇరాక్ పైన దాడి, ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అమెరికా లాంటి పోర్ట్రేషన్ ఉన్న టైంలో ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులు రావడం, అమెరికా సైనిక స్థావరం పైన అటాక్ చేయడం, WTC సెంటర్ పైన అటాక్ చేయడం, ఇవన్నీ ఫేస్ చేసింది అమెరికా. అనేక మంది అమెరికన్స్ చనిపోయారు దాడుల్లో, రైట్? సో ఇప్పుడు కూడా వెనుజులా లాంటి వాళ్ళపైన వాళ్ళ అధ్యక్షుని తీసుకురావడం, సార్వభౌమాధికారం పైన దాడి చేయడం, అమెరికా తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు అమెరికా పౌరులందరి ప్రాణాలని ప్రమాదంలో పెడుతున్నాయని కమలా హారిస్ గారు మాట్లాడడం చూశారు. నిజం కదా? అమెరికా పౌరులందరికీ థ్రెట్ తీసుకొస్తున్నట్టు కాదా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు? అంటే ఇప్పుడు 1,00,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు డ్రగ్స్ కోసం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెనిజులాలో వెనిజులా ప్రెసిడెంట్ ను తీసుకొస్తే వెనిజులా లోకల్ కొద్దిగా ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఉంది కానీ వాళ్ళ మొత్తం పాపులేషన్ 35 మిలియన్ అండి. 35 మిలియన్ అంటే దాదాపుగా 3.5 కోట్లు. 3.5 కోట్ల తెలంగాణ స్టేట్. అందులో 70 లక్షల మంది పారిపోయింది వేరే దేశానికి. ఎందుకంటే అక్కడ ఉన్న పొలిటికల్, ఎకనామికల్ సర్కమ్స్టాన్సెస్ అవన్నీ కూడా పడలేక పారిపోయింది. ఈ 70 లక్షల మందిలో దాదాపుగా 69 లక్షల మంది అందరూ కూడా ట్రంప్ జిందాబాద్ అంటారు. అక్కడ నుంచి నేనైతే ఇంతవరకు ఒక్కరిని కూడా చూడలే బయట దేశం పోయినోడు. అందరు ట్రంప్ జిందాబాదే అంటాను. సో ట్రంప్ కు వెనిజులా వ్యతిరేకం ఉందని నేను అనుకుంటలేను, ట్రంప్ కు ఫేవరబుల్ ఉంది అనుకుంటాను. మీకు ఒకటి చెప్పాలంటే, మనం ఇప్పుడు ఇరాన్ లా $1 1 మిలియన్ అంటే 14 లక్షల రూపాయలు అయిందని లోకల్ పైసలు అయిందని నేను. మీకు వెనిజులా కరెన్సీలు ఎంత తెలుసా? $1 అది బంద్ చేసిన వాళ్ళు అక్కడ బిలియన్స్ అయిపోయినాయి. $1 బిలియన్ వచ్చేస్తుంది అక్కడ. మీరు ఒక పెద్ద గాడిద పెట్టుకొని మోయాల్సి వస్తుంది వాళ్ళ కరెన్సీ. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బంద్ చేసిండ్రు, వేరే కరెన్సీ వాడడం మొదలు పెట్టిన ఆ పరిస్థితికి వచ్చింది వెనిజులా. ఆయిల్ రిచెస్ట్ కంట్రీ నుంచి వాడు సోషలిజం చేసుకుంటా కమ్యూనిజం చేసుకుంటా ఆ పరిస్థితికి వచ్చింది.